కర్నూలు జిల్లాలో మే 4వ తేదీన నీట్ 2025 పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్లు, లైన్ డిపార్ట్మెంట్, పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సో వీటితో పాటు ఫ్రిస్కింగ్ హౌ మెనీ లేయర్స్ ఆఫ్ దేర్ ఫ్రిస్కింగ్ అమ్మా సార్ ఫ్రిస్కింగ్ బయట సైడ్ వచ్చేసి 2+2 సార్ ఓమెన్ అండ్ ఏది కలిపి ఫ్రిస్కింగ్ అంటే లోపల సైడ్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు చేస్తారు సార్ బయట వరకు ఫిల్ చేసి పంపిస్తాం గేట్ బయట. ఓకే సో బయట వరకు క్లియర్. సో మెటీరియల్ వచ్చిందా? వచ్చేసి మెటీరియల్ తీసుకుని బ్యాగ్. సో when they will deliver them అది వాళ్ళే అవాయిడ్ చేస్తారు సార్, మనం ఇష్టం ప్రొవైడ్ చేస్తాము. ఓకే అది రాలా అది రాలేదు సార్, అందుకే వచ్చారు. అప్పుడు సిఎస్ అండ్ సెంటర్ ఆఫ్ ఎవరి ఇద్దరికి కలెక్ట్ చేసుకుంటారు. సెంటర్ ఆఫ్ ఎవరు ఈ సెంటర్ వస్తారా? ఆ లిస్టింగ్ రాలేదా? చేశాను సార్ అంటారు, కానీ ఏ సెంటర్కి ఎవరంటే వాళ్ళు ఇస్తారు. ఇంకా ఎవరు వాట్ ఈస్ ద హలో హలో 130 అంటే 130 ఒక అలా చేయడం అది మేజర్ రేంజ్. సో కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాము, అలాగే ట్రాఫిక్ జీడీసీ వీటిలో వస్తారు వాళ్ళు దీక్ష ఆ వెహికల్స్ 100 మీటర్ల దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూస్తారు కదా, డిస్ట్రిక్ట్ కాలేజ్ చిన్న కాలేజ్ వదిలితేనే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ లో కొంతమంది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే సో ఏంటండి ఆర్టీసీ వచ్చారా? హైదరాబాద్ ఓకే వాళ్ళైతే డిటీసీ గారు అంటే చెప్పండి 5% అవైలబుల్గా పెట్టండి. వాళ్ళు జస్ట్ చెకింగ్ లాగా అలాగే ఆల్రెడీ కాబట్టి బస్ స్కూల్ బస్సు ఖాళీగానే ఉన్నాయి. మన బస్సు పెట్టేసుకొని కింద పిల్లలు ఎవరైనా అవసరమైన అక్కడ నుంచి షిఫ్ట్ చేయండి బయట. ఓకే అలా నీట్ ఎగ్జామ్ కింద బాగా లాగా పెట్టేసి బస్ స్టాండ్ నుంచి అక్కడ నుంచి గుడ్ 163 144 ఎగ్జామినేషన్ సెంటర్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు తీసుకున్నారా? అక్కడ సీసీటీవీ ప్రొసీడ్. ఓకే థ్యాంక్ యూ.